ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు బానిసగా ఉన్నావేమో, ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు జీవితం లేకుండా వాడికి లోబడిపోయి ఆడు చెప్పినట్లుగా చేస్తున్నావేమో. ఒక ఆయన రాత్రి మీద ఎక్కడికి వెళ్తున్నాడంట. ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఎక్కడో మరి ఏమంటారు మద్యం అమ్ముతున్నారని. ఆ రోజున ఏంటి జనవరి 26 ఆ రోజున మద్యం అమ్మకాలు లేకపోవడంతో నలిగిపోతున్నాడు. ఆ మత్తు ఎక్కలేదు. ఆ మత్తు ఎక్కకపోవడం వల్ల ఎక్కడో అమ్ముతున్నారన్న సంగతి తెలుసుకున్నాడంట. తెలుసుకొని దానికి బానిస అయిపోవడం వల్ల ఆ బానిసత్వాన్ని బట్టి మరి ఏం చేశాడు అంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ అమ్ముతున్నారో వెతుక్కుంటూ వెళ్తున్నాడు. దొంగచాటుగా దొంగ వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గరని ఎత్తుక్కుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే జయ జీవితము లేదు. మళ్ళీ అది వెళ్తున్నాడు ఎవరో కాదు, క్రైస్తవుడే. నేను లోకస్తుడి గురించి చెప్పట్లేదు, క్రైస్తవుడి గురించే చెప్తున్నాను ఈ మాటలు. వెళ్తున్నాడు ఎక్కడికి? ఒక చిన్న మత్తు పదార్థం కోసము తన జీవితాన్ని తాకట్టు పెట్టేశాడు సాతాను పాదాల దగ్గర. జయించలేని స్థితి. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే నువ్వు దేనికి బానిస? ఇప్పుడు ప్రతి ఇంటిలోని చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఈ సెల్ ఫోన్కి బానిసలైపోయి ఉన్నారు. నువ్వు దేనికి బానిస? సినిమాకి బానిస, తిండిపోతుతనానికి బానిస, నిద్రకు బానిస. మరి ఏదైనా ఒక అంశాన్ని బట్టి నువ్వు దానికి బానిస. దేనికి నువ్వు బానిస? నిన్ను దేనికి బానిస చేసుకోకూడదు. నువ్వు స్వతంత్రుడవు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు అంటాడు, ఇదిగో వారు జయించి ఉన్నారు. ఎలాగా? గొర్రెపిల్ల రక్తమును బట్టి, తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. ఈ రోజున జయ జీవితం ఇవ్వాలని ప్రభు నన్ను పిలుస్తున్నాడు, కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరుడా, అమ్మా వింటున్నావా? నువ్వు దేనికి బానిసగా ఉండొద్దు. దేవుడు నీ బానిసత్వాన్ని నుంచి విడిపించడానికే వచ్చాడు, జయ జీవితం ఇవ్వడానికే వచ్చాడు. అలాంటి నీవు దేనికి కూడా బానిస కాకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకొక మాట చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలోని ప్రభు యొక్క వాక్యం ఇలా మాట్లాడుతుంది. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క వాక్యం ఏం మాట్లాడుతుందంటే ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకి ధైర్యం ఉంటాం. ఆయన రక్తములో ఇంకొక ఆశీర్వాదం ఏంటంటే పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి ఎవరికి యోగ్యత లేదు. ఎందుకనంటే పాపము ప్రేమించిన వాళ్ళు, పాపమును జరిగించిన వాళ్ళు, మరి అసహ్యమైన దానిని ప్రేమించే వాళ్ళకి అందులో ప్రవేశించరు అని ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో రాసింది. అందులోని వాళ్ళకి ప్రవేశం లేదు. దేవుడు అంటాడు ఆ రక్తము మనకి ఏమిచ్చిందంటే యోగ్యతనిచ్చింది. ఇగో మరి ఆ సన్నిధిలో చేరుటకు అనగా నూతనమైనదియు జీవము గలదియు నైనా ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఎందుకు అనంటే అక్కడ ఒక యాజకుడు ఉన్నాడంట, ప్రధాన యాజకుడు ఉన్నాడంట. ఆ ప్రధాన యాజకుడు మరి ఆ కాలంలోని సంవత్సరానికి ఒకసారి తెర వెనక్కి వెళ్ళడానికి ఒక్కసారి దేవుడు అవకాశం ఇస్తారంట. మామూలు యాజకులకి లేదు, ప్రధాన యాజకుడికి మాత్రమే ఉంది. లేవీలకైతే అసలే లేదు. మరి అలాంటి స్థితిలో ఆ ప్రధాన యాజకుడు కూడా తన కోసం తాను బలిని అర్పించుకొని భయముతో గడ వణుకుతూ ఆ యొక్క స్థలము అనగా ఆవరణం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. 3 భాగాలు: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం వరకు యాజకులు వెళ్తారు, ఆవరణంలో ప్రజలు ఉంటారు.
అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాలి అని అంటే ఒక్క ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్తాడు. ఆ ప్రధాన యాజకుడు కూడా చేతితో రక్తాన్ని పట్టుకొని మరి వెళ్ళాలంట లోపలికి. పట్టుకొని వెళ్ళాలి దేవుని పరిశుద్ధ స్థలంలోని. ఆ యాజకుడిలోని ఏదైనా లోపాలుంటే లోపలే చచ్చిపోతాడు, అక్కడే చచ్చిపోతాడు. అందుకనే ఆ యాజకుడి యొక్క వస్త్రాలకి కిందని గంటలు కడతారు. దానిమ్మ ఆకారంలో ఉండే, దానిమ్మ పువ్వులు ఆకారంలో ఉంటే, అనార్కలీలాగా ఉండే మరి ఆకారంలో ఉండే గంటలు కడతారంట. ఆ యాజకుడు నడుస్తూ ఉంటే అవి గలగన గలగన మోగుతూ ఉంటాయి. అంటే ఎద్దులు వెళ్తున్నప్పుడు ఎలాగైతే మెడలో గంటలు మోగుతూ ఉంటాయో, యాజకుడు నడుస్తూ ఉంటే అలా గంటలు మోగుతూ ఉంటాయి. ఆ గంటలు మోగుతున్నంతసేపు ఆయన తిరుగుతున్నాడు, బ్రతికే ఉన్నాడని అర్థం. బయట నుంచి జనం లోపలికి వెళ్ళకూడదు కాబట్టి. అయితే ఎప్పుడైతే గంటలు ఆగిపోతాయో, ఎప్పుడైతే మోగడం లేదో అంటే ఆ ప్రధాన యాజకుడు ఏదో తప్పు చేశాడు, పాపం చేశాడు, అపవిత్రుడుగా ఉన్నాడు, ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు కాబట్టి చచ్చిపోయాడు అని గుర్తు. మరి ఆ గుర్తు నిమిత్తము ఆయన నడుముకి ఒక తాడు కట్టి ఉంచుతారు. తాడు కట్టి మరి ఆ యొక్క తాడుని బయటికి లాగుతారు. లాగి మరి ఆ శవాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. అంత పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికంట ప్రభు ఎప్పుడైతే శిలువలో రక్తం కార్చారో, ఎప్పుడైతే ప్రభు తన ప్రాణాన్ని పెట్టారో, అంతే ఆ అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలోని ఒక పెద్ద తెర ఉంది. ఆ తెర రెండుగా చీడిపోయింది. పైనుంచి కిందికి రెండు ముక్కలైపోయిందంట. అనగా ఇప్పుడు ఆ అతి పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధుడైన ప్రధాన యాజకుడు మాత్రమే కాదు, నీలాంటి నాలాంటి పాపులకి కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎంట్రన్స్ ఇచ్చారు. దేవునికి మహిమ కలుగునగా. ఎంత గొప్ప సంగతి! మందిరంలోకి వెళ్ళాలంటేనే 100 సార్లు మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఒక ఆయన అంటాడు, మరి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, అయ్యా పాపినైన నన్ను క్షమించు అని ప్రార్థించాడంట. అంటే ఆకాశం వైపు చూడడానికే మనకి ధైర్యం చాలని మనుషులము, పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికే ధైర్యం చాలని మనుషులము. అలాంటిది అతి పరిశుద్ధుడైన దేవుని సముఖానికి తీసుకెళ్తుంది యేసు రక్తం. యేసు రక్తము మనల్ని ధైర్యం ఇస్తుందంట దేవుని సన్నిధికి. ఎందుకు అనంటే ఇక్కడ ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయనే మన ప్రభు అయిన యేసు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే, ఏ గొర్రెలో ఏ మేకలో రక్తం కాదు కానీ తన స్వరక్తాన్ని ఇచ్చి, తన స్వరక్తాన్ని పట్టుకొని అలాగ ఎప్పుడైతే లోపలికి వెళ్ళాడో ఆ తెర, దేవునికి మనుషులకి మధ్యలో ఉన్న ఆ తెర చెరిగిపోయింది. ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నిన్ను పరిశుద్ధపరచడానికి యేసు రక్తం అక్కడ ఉంది. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ధైర్యం వస్తుందంట లోపలికి వెళ్ళడానికి. ఈరోజు మనం ఎలాంటి వాళ్ళమైనా సరే అక్కడికి వెళ్తున్నాము అనంటే అందులోని మన గొప్పతనం ఏమీ లేదు. మన భక్తి కానీ, మన యొక్క ప్రార్థనా స్థితి కానీ, మన దాన ధర్మాలు కానీ, మన మంచితనం కానీ ఏది కారణం కాదు. కేవలం ఆయన రక్తము మాత్రమే కారణం, ఆయన కృప మాత్రమే కారణం. ప్రియ సహోదరుడా, ఇగో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన సన్నిధిలో చేరడానికి నీకు, ఆయన సముఖములోకి వెళ్ళడానికి నీకు, ఆ అతి పరిశుద్ధుడైన దేవుడి యొక్క సమీపించరాని తేజస్సులో ఉండి ఆ దేవుని సముఖంలో నీకు వెళ్ళి ఆయన ఆరాధించడానికి, వేల పరిశుద్ధుల మధ్యలో ఆ ఆరాధనలో నీవు నేను కూడా ఉండడానికి నీకు ఆ యొక్క యోగ్యత కలిగించింది ఏదో తెలుసా? ఇగో ప్రకటన గ్రంథంలో అంటాడు, వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఊదుకుకొనివారు అని అంటాడు. ఎవరు? ఏదంట? గొర్రె పిల్ల రక్తములో మన వస్త్రములను లేక మన క్రియలను కడుక్కున్న వాళ్ళం. కాబట్టి మనకి అక్కడికి వెళ్ళడానికి ధైర్యం కలిగింది. ఇక చూసినట్లయితే 7వది ఏం చెప్తున్నాడంటే, లూకా సువార్త 22వ అధ్యాయము 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము వలనైన కొత్త నిబంధన. 7వది ఏంటంటే, దేవుడు ఆ రక్తముతో మనలతో నిబంధన చేశాడంటండి. యేసుక్రీస్తు వారు నిబంధన చేశాడు.
పాత నిబంధన, కొత్త నిబంధన, 2 నిబంధనలు ఉన్నాయి బైబిల్లోని కూడా. ఇగో మరి ఆది కాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు పాత నిబంధన, అలాగనే మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కొత్త నిబంధనగా మరి దేవుడు విభజన చేశాడు. ఈ విభజనలో చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు ద్వారా మరి సంఘానికి కొత్త నిబంధన చేయబడింది. యేసు ప్రభు వచ్చిన మొదటి ఆ 4 సువార్తలైతే ఆ 5వది మరి నిబంధనలోనికి వెళ్ళి మరి పరిశుద్ధుల సంఘము కట్టబడింది పెంతెకొస్తు దినమందున. అనగా ఆ ఏదైతే సువార్తల్లో రాయబడిందో యేసు ప్రభు యొక్క సిలువను గూర్చిన వార్త, ఆ యొక్క వార్త ద్వారా లేక ఆ యొక్క సిలువ ద్వారా ఆ యొక్క రక్తము ద్వారా కొత్త నిబంధన చేశాడంట దేవుడు. అనగా ఆ రక్తము మీకు ఇంకా అర్థం కావాలంటే ఆయనకి పంచగాయాలయ్యని. ఇగో మరి అరచేతులలో, మరి అరికాళ్ళలో, మరి తల మీద, డొక్కలో మరి గాయపరిచారు. గాయపరిచినప్పుడు ఆయన చనిపోయాడో లేదో తెలుసుకోవడానికి మరి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళినప్పుడు ముందుగుండానే ఆ 2 సిలువలోని ఇటుపక్క అటుపక్క 2 దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ మరి వాళ్ళిద్దరి కాళ్ళు మోకాళ్ళ దగ్గర విరగొట్టి వాళ్ళని చంపేశారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్తేప్పుడు అప్పటికే ఆయన చనిపోయి ఉన్నారంట. ఎందుకంటే ఆయన వచ్చిన పని పూర్తయిపోయింది, సమాప్తమైంది అని ఒక పెద్ద కేక పెట్టారు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్నారు. అప్పగించుకున్నారు, తన పని ముగించుకున్నారు. మరి ఆత్మను అప్పగించుకున్న తర్వాత ఆయన చక్కగా విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. ఒక ఆయన వచ్చి ఇంకా ఆయన బ్రతుకున్నాడా లేదా తెలుసుకోవడానికి ఆ డొక్కలో పొడిచాడట అండి బల్లెంతో. ఓ సూది బళ్ళని తీసుకొని డొక్కలో కింద నుంచి ఇలా పొడిచినప్పుడు అందులో నుంచి మరి రక్తం కారింది. ఆ రక్తం తర్వాత నీరు కారిందంట. ఆ పొడిచినోడి పేరు మల్కు అని మరి ఆ చరిత్రకారులు చెప్తారు. ఎప్పుడైతే ఆ మల్కు అనే వ్యక్తి పొడిచాడో ఆయనకి ఒక కన్ను కనబడదంట అండి. ఆయనకు ఒక కన్ను కనబడదంట. ఆ కనబడని వ్యక్తి ఎప్పుడైతే పొడిచాడో ఆ రక్తం వచ్చి ఆయన కంటి మీద పడిందంట అండి. కంటి మీద పడగానే గుడ్డి కన్ను తెరవబడింది. అప్పటి వరకు ఒక నేరస్తుడిగా చూసిన ప్రభువుని తన్ను స్వస్థపరిచి పరమ వైద్యుడిగా చూడగలిగాడు. అటు యేసు ప్రభువుని చూస్తున్నాడు, ఇటు బాగుపడిన మల్కుని చూస్తున్నాడు, అక్కడ ఉన్న శతాధిపతి. ఆ ఇద్దరిని చూస్తూ అంటున్నాడు, ఇతడు నిజముగా నీతిమంతుడు, ఇతనులో ఏ పాపము లేదు అని. ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచాడో ఆయన కూడా మారు మనసు పొందాడు. పొడిచినోడు మారు మనసు పొందాడు. ఈ మారు మనసు పొందిన వాళ్ళందరినీ కలిపితే అదే ఒక సంఘము, కొత్త నిబంధన సంఘం. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగైతే ఆ దినము మొదలుకొని మొట్టమొదట మారు మనసు పొందినోడు ఎవరునంటే సిలువ మీద దొంగ, అలాగనే పొడిచిన మల్కు, అలాగే అక్కడ ఉన్న మరి ఆ శతాధిపతి, వీళ్ళందరూ మొదటి దినమునే ఆ సిలువ మీద రక్తం కార్చిన మొదటి క్షణాల్లోనే మారు మనసు పొందినవాళ్ళు. ఈ రోజున దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే ఆ మారు మనసు పొందుతున్న వాళ్ళు పొందుతున్నారు. అలాగనే ఆ రోజు నుంచి 50వ రోజున ఒకే ఒక దేవుని యొక్క వాక్యము చెప్పిన ఒకే ఒక ప్రసంగములో పేతురు గారు మరి ఎప్పుడైతే దేవుని వాక్యం చెప్పారో, అయ్యా మేము మారు మనసు పొందడానికి ఏం చేయాలయ్యా, అయ్యా మేము రక్షణ పొందడానికి ఏం చేయాలనంటే పేతురు గారు అంటారు, ప్రకటన అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనంలో పేతురు గారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందెదరు అని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఆ ఒక్క వాక్యంలోనే చెప్పిన ఆ ఒక్క ప్రసంగంలోనే చెప్పబడినప్పుడు ఏకంగా 3,000 మంది మారు మనసు రక్షణ పొందారంట. అనగా మరి ఆ 3,000 మందిది ఒక సంఘం అయింది. అంతకుముందు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా
ఆ మలుకు కానీ, ఆ యొక్క శతాధిపతి కానీ, ఆ యొక్క శిలువ మీద దొంగ కానీ, కుడివైపున ఉన్న దొంగ కానీ, వీళ్ళందరూ మారు మనసు పొందినోళ్ళే. మరి వీళ్ళందరితో దేవుడు చేసిన నిబంధనే క్రొత్త నిబంధన. వీళ్ళు ఏది చెల్లించక్కర్లేదు, దేవుడికి ఏది చెల్లించక్కర్లేదు. పాపిని అని ఒప్పుకుంటే, పాపిని అని ఒప్పుకున్న ప్రతి ఒక్కడితో దేవుడు చేస్తున్న నిబంధనే తన రక్త నిబంధన. అది కొత్త నిబంధన, అది నిత్య నిబంధన. మరి ఆ నిబంధనలో నువ్వు ప్రవేశించావా ప్రియ సహోదరుడా? ఆ నిబంధనలో నువ్వు నిలబడి ఉన్నావా? ఆ నిబంధనలో నీవు కూడా పాలిభాగస్తుడవేనా? ఒకవేళ కాకపోతే ఈ రోజున దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది అంటే, ఇదిగో ఆయన రక్తములో పాప క్షమాపణ ఉంది, ఆయన రక్తములో విమోచనం ఉంది, ఆయన రక్తములో పవిత్రత ఉంది, ఆయన రక్తములో దేవునితో సమాధానం ఉంది, ఆయన రక్తములో సాతాను మీద జయం ఉంది, ఆయన రక్తములో ప్రవేశించడానికి, పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించడానికి ధైర్యం ఉంది, ఆయన రక్తములో నిత్య నిబంధన ఉంది. ఈ రోజున ఇన్ని ఆశీర్వాదాలు కలిగిన రక్తము యేసయ్య రక్తము. ఇన్ని ఆశీర్వాదాలు కలిగిన రక్తము సిలువ రక్తము, కల్వరి రక్తము. ఆ రక్తములో నిన్ను నీవు కడుక్కో. ఇగో ఇక్కడ చెప్పబడిన ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకో. ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కృపా కనికరములు గల దేవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. ఈ యొక్క సమయంలో నాయనా, ఇగో తండ్రి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభువా, నీవు నా ప్రభువా ఇచ్చిన మంచి పరిశుద్ధమైన లేఖనాన్ని, నీ రక్తమును గుర్చిన వివరాలను ప్రభువా నీవు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి ఉండగా, అందులో ఉన్న దీవెనలను ప్రభువా మేము ధ్యానం చేసుకోవడానికి చేసిన సహాయం కొరకు వందనాలు ప్రభువా. ఈ రక్తం ప్రభువా మరి నాయన మా పాపములకు క్షమాపణ నాయన, ఈ రక్తం ప్రభువా మా పాపములకు విమోచన నాయన, శుద్ధీకరణ నాయన, సమాధానపరిచే రక్తము నాయన, జయమిచ్చే రక్తము నాయన, ధైర్యమునిచ్చే రక్తము నాయన, నిత్య నిబంధన చేసే రక్తము నాయన. ఆ రక్తము ద్వారా మరి నాయన ఈ యొక్క వాక్యాన్ని పరిశీలిపనైన ఎవరైతే నైనా వింటున్నారో వారందరి జీవితాల్లో కూడా ఆ రక్త ప్రభావాన్ని నింపి వారిని పరిశుద్ధపరిచి దీవించి ఆశీర్వదించి అంగీకరించమని యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంగా బ్రతులాడి అడిగి వేడుకొని పొంది ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి పరిశుద్ధులారా. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీకు ఇష్టమైతే తప్పక ఈ యొక్క వాక్యాన్ని మరి కొంతమందికి సువార్తగా షేర్ చేయండి. అలాగనే మా ఈ యొక్క మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కొన్ని దేవుని యొక్క వాక్యాలను మా ఛానల్లో పాతవి కూడా ఉన్నాయి, వాటిని కూడా పరిశీలన చేయండి, చూడండి. చూసి దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. వందనాలండి.